మిత్రులకు నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు పొద్దున లేచడం చాలా ప్రశాంతంగా అనిపించింది. మస్తు రోజుల తర్వాత ఎన్ని రోజులు అంటే మొత్తం సమ్మర్ ఉండే కదా, సమ్మర్ వల్ల పొద్దుగా లేవడానికి చాలా ఇబ్బంది అవుతున్నాయి మా ఫ్రెండ్స్. ఎండలు డైరెక్ట్ మా ఇంట్లోకి వస్తుండే, చాలా అంటే చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఇప్పుడు పొద్దున్న లేవగానే చల్లగా అనిపిస్తుంది. ఎండ అనేది ఒక 9-10 గంటల వరకు మా ఇంట్లోకి అయితే రావట్లేదు. చాలా హ్యాపీగా ఉంది. ఎంత చల్లగా అనిపిస్తుంది, ఫ్యాన్ వేసుకొని వండుకుంటే అసలు పొద్దున్న లేవాలని అనిపిస్తలేదు. మినిమం 8-9 గంటలకు 8 గంటల వరకు అయితే లేవలేకపోతుంది. అంత మంచిగా ఉంది, చల్లగా ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు ఎన్ని రోజుల తర్వాత ఇలాంటి బయటకు చూసి మస్తు అయితే హ్యాపీగా ఉంది, మస్తు ఆనందంగా ఉంది. సో మా ఇల్లు కూడా ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట, చల్లగా అనిపిస్తుంది. ఎండ అనేది 9 తర్వాతనే వస్తుంది మై ఫ్రెండ్స్ ఇంట్లోకి. అప్పటి వరకు మాత్రం చాలా బాగుంది. మేము ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఏదైనా మంచిగా వండుకొని తినాలని మనసు ఫీలింగ్ ఉండే. మేము ఫస్ట్ ఇంట్లో నుంచి వచ్చినప్పుడు నేను మా వైఫ్ ఇద్దరం కలిసి ఇంట్లో నుంచి వచ్చినప్పుడు ఒక చిన్న రూమ్లో ఉండేవాళ్ళం మై ఫ్రెండ్స్. అది ఆ రూమ్ పట్టపాలు చూసి కూడా భయపడేవాళ్ళు. అంత చిన్న రూమ్లో ఉండేవాళ్ళం. మాకు ఎట్లనో గిల్టీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అప్పుడు ఏంటంటే భయము, మేము అప్పుడే ఇంట్లో నుంచి వచ్చినాం. దాని తర్వాత కొన్ని రోజులకు మేము మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత ఎట్లుండే ఏదైనా రూమ్ తీసుకోవాలంటే మాకు ఉండే భయం ఏంటంటే, మా దగ్గర సామాన్ లేవు ఏం లేవు. అయితే రూమ్ ఇస్తారు మై ఫ్రెండ్, రూమ్ ఇస్తారు. రూమ్లోకి దిగినాక సామాన్ లేకుండా వస్తే ఏమనుకుంటారు, వాళ్ళు కూడా భయపడతారేమో అని నేను మస్తు చాలా అంటే చాలా ఆలోచించేవాడిని. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టు అక్కడి నుంచి లేచిపోయి వచ్చినట్టు. సో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు ఫేస్ చేస్తారు, మళ్ళీ మా ఇంటి మీదకి వస్తుందేమో అని నేను అదే ఆలోచనలో ఉండేదాన్ని. అదే మైండ్లో కూడా అదే బాగా తిరిగేది. అయితే నాకేం చేయాలని అర్థం కాకుండా ఆ ఉన్న రూమ్లో అయితే ఉండలేకపోతుంది. చాలా అంటే భయం అవుతుండే. మా ఆవిడ చెప్పింది, ఈ రూమ్ కాదు, మనం ఇంట్లో ఉండలేము, సో వేరేది ఏదైనా చూద్దాం అనేసరికి సరే అని దాని తర్వాత అక్కడ నుంచి మేము మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ చిన్న ఇల్లు అది అసలు మస్తు చూడడానికే పట్టపాలే భయంగా ఉంటుంది. అసలు ఈ రూమ్లో ఉండేవాళ్ళం. తర్వాత ఎక్కువ రోజులు కూడా ఏం లేదు, ఒక 20 డేస్ ఏమున్నాం. ఆ 20 డేస్ తర్వాత ఏదైనా మంచి రూమ్ చూద్దామని అప్పుడే అనమాట నా ఫస్ట్ శాలరీ క్రెడిట్ అయింది. ఆ శాలరీ తీసుకొని వచ్చి మన సంగారెడ్డి మెయిన్ సెంటర్లో అక్కడ వేరే మంచి రూమ్ అయితే తీసుకున్నాం మై ఫ్రెండ్స్. చాలా మంచిది తీసుకున్నాం. దాంట్లోకి దిగినాం. అక్కడ ఓనర్స్ కూడా బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు మాకు. అప్పుడు మేము ఇంటి నుంచి వచ్చేవాళ్ళం కదా, మాకు అంత ఇంటర్లో లోటు లేకురు అనమాట. ఆ ఓనర్స్ బాగా చూసుకునేవాళ్ళు. తన సొంత ఇంటి అమ్మాయి లెక్క చూసుకునేవాళ్ళు మా పిల్లనైతే. నేను డ్యూటీకి వెళ్తుంటే వస్తుంటే ఒక్కో టైంలో నైట్లో 12 కూడా అవుతుండే. అప్పటి వరకు ఆమె నుంచుకుంటారు. నేను లేనప్పుడు మంచిగా ఆమె వాళ్ళ జత కూడా వాడుకుంటుండే. వాళ్ళ పిల్లలు ఉంటుండే, వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి ఇద్దరు కలిసి ఉంటారు. మంచిగా చూసుకునేవాళ్ళు, వాళ్ళు సొంత బిడ్డ లెక్క చూసుకునేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని రోజులు అక్కడ 8 months 1 year ఉన్నాం మై ఫ్రెండ్స్. 8 months 1 year ఉన్నాం. ఆ 1 year తర్వాత అక్కడ కూడా ఏమైందంటే, అక్కడ మాకున్న ప్రాబ్లం ఏంటంటే ఆ ఓనర్లకు ఆ పక్కన వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అనమాట. మేము ఉండే ఇల్లు వాళ్ళకి కావాలని అది వాళ్ళది. అక్కడ వాళ్ళిద్దరు కొట్లాడి మాకు బాగా ఇబ్బంది అయింది అనమాట. ఈ అమ్మాయి ఇది ఈడ కూడా వద్దరు నాయన అనుకొని అక్కడ నుంచి మెల్లగా ఇక్కడ నుంచి కాల్ చేద్దామని అనుకొని అక్కడ నుంచి మెల్లగా ఇక్కడ వచ్చేసినాం న్యూ బస్ స్టాప్. ఇక్కడ వచ్చి ఇప్పుడు ఒక మంచి రూమ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మేము ఉండేదైతే మాకైతే ఫుల్ కంఫర్ట్గా ఉంది. మాకు కూడా ఇప్పుడు ఓకే, పర్లేదు, మేమైతే మంచిగా ఉన్నాం. అన్ని కంఫర్ట్ అయితే ఓకే ఉన్నాయి. మాకు బాగా నచ్చింది కూడా ఈ రూమ్. మంచి చెప్పాలంటే మంచిగానే కలిసి వచ్చిందనమాట. మేము అప్పుడు మా ఇంట్లో ఏ సామాన్ లేకుండే ఉంటుంది. అప్పుడు ఎప్పుడైనా సరే మేము రూమ్ కాల్ చేయాలంటే మాకు అదే ఆలోచన తిరుగుతుండేదండి. అది ఇంట్లో సామాన్ లేదు, ఏడన్నా రూమ్ కాల్ చేస్తే ఇప్పుడు అనుకుంటారుగా మా ఫ్రెండ్స్ ఏంది ఇది ఇట్లా వచ్చారని. నేను అదే ఫీల్ అయ్యేవాడిని బాగా. సామాన్ లేదు, రూమ్ ఎట్లా కాల్ చేయాలి, ఆ మధ్యలోనే ఇట్లా బాగా మైండ్లో తిరుగుతూ ఉంటుండే. సో అట్లా ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసినాం, ధైర్యం చేసుకున్నాం, వచ్చేసినాం. సో అప్పుడు ఏం సామాన్ లేకుంటుండే. అప్పుడు మేము ఫస్ట్ ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక సాప, 2 బిందెలు, ఒక రైస్ బ్యాగ్, ఒక ఫ్యాన్, ఒక రైస్ కుక్కర్, అంతేగానా? అంతే. వాటితోటే మినిమం 8 months గడిపినాం మై ఫ్రెండ్స్. ఆ చిన్న గ్యాస్ కూడా ఇంట్లో అబద్ధాలు చెప్పి తీసుకొని వచ్చినాం. అట్లా అయిపోయింది, అది తీసుకొని వచ్చినాం. దాని తర్వాత మేము ఇక్కడికి వచ్చేసినాం. ఈ రూమ్ మాకు చాలా కంఫర్ట్గా అనిపించింది, బాగానే కలిసి వచ్చింది మాకంతా. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సామాన్లు కొనుక్కోం. ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్ కొనలేదు, ఇంకా టీవీ, బీరువా, వైఫై, ఇంకా బెడ్డు,
అని చాలా వస్తువులు అయితే తీసుకున్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత బాగానే ఉంది, మాకు బాగా కంఫర్ట్ అనిపిస్తుంది. కాకపోతే ఒక ఎండాకాలం ఒకటే ఇబ్బంది మై ఫ్రెండ్స్. ఇక్కడ మాకు మిగతా వర్షాకాలము చలికాలం అయితే ఈ రూమ్ చాలా కంఫర్ట్ ఇస్తుంది. ఎండాకాలం ఒకటి ఎందుకు ఇబ్బంది అంటే డైరెక్ట్ ఎండ అనేది నేరుగా మా ఇంట్లోకి వస్తుంటుంది. దానివల్ల కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం. సో ఇప్పుడు సమ్మర్ వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు అయితే మాకు అంతా ఓకే, చాలా బాగుంది. ఏదైనా టిఫిన్ చేసుకుంటాం, మాట్లాడదాం మై ఫ్రెండ్స్. ఏంటి నాన్నది మన అటుకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అటుకులతో అయితే చేసినాం. చాలా బాగుంది, చూడడానికి కూడా బాగుంది. ఇది అటుకుల పులావ్ కదా, ఇది అటుకుల పులావ్ మై ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇట్లా ఒక పల్లి తీసుకొని, ఇట్లా ఒక ముద్ద తీసుకొని ఇట్లా తినాలి మై ఫ్రెండ్స్. చేస్ట్ మై ఫ్రెండ్స్. From the first moment I saw you, I knew I had to make you mine. మేము టైం పాస్ కానప్పుడు ఇట్లా మెల్లగా పైనకి అయితే వస్తాం. ఇది మా పై వ్యూ మై ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ పైనకి వచ్చి మేము ఇట్లా మెల్లగా ఇక్కడ టైంపాస్ కానప్పుడు ఇట్లా చూపిస్తుంటాం. ఇక్కడ కెమెరా పెట్టుకుంటాం. You say you need your space, then pull me close. I read your silence, louder than most. One day you're warm, the next day you're cold. Got me second guessing. Just to close the door, just to close the door. I stay up late, trying to read your mind. I can't read your mind, but your love got rules that change all the time. Change all the time. Why are you always halfway in? Got me drowning when I know I could swim. If you love me, baby, say it with your chest. Yeah, tired of the maybes, I just want the yes. Don't play me like a song on spin. If you ride for me, then ride to the end. Don't wanna love this paper thin.
So why you ఇట్లా మేము టైంపాస్ కానప్పుడు కింద టైంపాస్ కానప్పుడు సాయంత్రం ఈవినింగ్ టైంలో ఇట్లా పైకి వస్తాం మై ఫ్రెండ్స్. ఇట్లా వచ్చి అక్కడైతే కూర్చుంటాం. ఇంతకుముందు అక్కడ కూర్చున్నాం కదా, అక్కడ కూర్చుంటాం. ఇక్కడ బై వాక్ చేస్తాం. ఇట్లా మంచిగా ఇక్కడ తిరిగి సాయంత్రం పూట వ్యూ కూడా మంచిగా అనిపిస్తుంది మై ఫ్రెండ్. ఇప్పుడు టైము దగ్గర ఇప్పుడు టైం దగ్గర 10 అవుతుంది మై ఫ్రెండ్స్. కానీ ఎండ ఎంత తక్కువ ఉంది చూడండి, ఎంత మంచిగా అనిపిస్తుంది. can't read your mind, but your love for rules that change all the time, changing all the time. Why are you always halfway in? Don't be drowning when I know I could swim. If you love me, baby, say it with your chest, yeah. మనకు ఎట్లా ఉంటుందంటే ఏదైనా వీడియో తీసేటప్పుడు మనము పైనకి మంచి మూడ్లో వస్తాం, మంచి ఫీలింగ్ తోటి వస్తాం. పైనకి మంచి మూడ్లో వచ్చి మంచి ఫీలింగ్ తోటి వచ్చి ఓ వీడియో తీస్తాం. మైండ్లో ఒకటి అనుకొని వస్తాం. మైండ్లో ఒకటి అనుకొని వచ్చి ఇటు అద్దాలు ఒకటి తెచ్చుకుంటాం స్టైల్గా అనిపించాలంటే. ఇట్లా అద్దాలు పెట్టుకొని మన మైండ్లో ఏం తిరుగుతుందో అది మాట్లాడలేకపోతాం. ఎందుకు మాట్లాడలేకపోతాం చెప్పాలి మరి. ఇట్లా అద్దాలు పెట్టుకుంటుంటే అటు నుంచి దూరం నుంచి ఎవరు ఇట్లా చూసిరు అనుకో, ఒక అన్ననో ఎవరు, మనం మైండ్లో ఇట్లా అరే వారు చూస్తున్నారు అదే అన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. మన జెన్యున్ ఫీలింగ్ రాదనమాట. అందుకే ఎప్పుడైనా సరే ఒకరిని పట్టించుకోకుండా మనం ఉన్నాం అనుకో, మన ఓన్ ఒపీనియన్, మన సొంత కంటెంట్, మనం ఏమనుకుంటున్నాం, మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాం అదే వస్తుంది మై ఫ్రెండ్స్. అందుకే నేను చాలాసార్లు కూడా బయట రోడ్ పైన పోయేటప్పుడు కూడా వీడియోస్ చేయకపోవడానికి కారణం ఇదే. నేను ఇట్లా కెమెరా పట్టుకున్నాను అనుకో, వాడు ఇట్లా చూస్తుంటాడు అనమాట ఇట్లా. అందుకే ఆ ఫీలింగ్ కొన్ని రోజులు వస్తుంది. అది ఈ మధ్యలో కొంచెం తక్కువ చేసినాం. అది ఎందుకు తక్కువ చేసిన అంటే ఎవడైనా ఏమనుకుంటే నాకెందుకు, నా సొంత కష్టం, నేను కష్టపడుతున్నా, ఎవడో నాకేం వచ్చి హెల్ప్ చేయట్లేదు కదా, అందుకే బాగా నేను పట్టించుకున్నాడు ఎందుకు. నా లైఫ్ నా ఇష్టం, నేను ఇట్లే ఉంటా, నేను ఇట్లా వీడియోస్ తీసుకుంటా, నేను ఓ జాబ్ చేస్తున్నా, ఆ జాబ్ చేసుకుంటా, వీడియోస్ తీసుకుంటా. నేను చేసుకున్న ఒక అమ్మాయి మా వైఫ్ను, ఆమెను చాలా మంచిగా చూసుకుంటా, ఆమె నన్ను నమ్ముకొని వచ్చింది, ఆమెను మంచిగా చూసుకుంటా. ఇంకేం కావాలి మై ఫ్రెండ్స్ నాకు చెప్పండి. ఎవడో ఏదో అనుకుంటుండు, అరే వాడు చూస్తుండలే వీడు చూస్తుండలే ఏదో మనము ఎందుకు, ఎవడో ఏమన్నా అనుకోండి సరే, నాకు ఎవడేం చేయడు మై ఫ్రెండ్స్. మేము ఇద్దరం ఇంట్లో నుంచి వచ్చిన దగ్గర ఇప్పటికీ ఒక 3 years అవుతుంది మై ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఎవడు కూడా ఒక ఫోన్ చేసి ఎట్లున్నారు, ఏం చేస్తారు, మంచిగా ఉన్నారా, అసలు పోయిరా అంటే అటే పోయిరా అని ఒక్కడు కూడా అడగలేడు మై ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. అందుకే అందరినీ పట్టించుకుంటూ వదిలేసినాం. మేము ఎవరిని పట్టించుకుంటలే, మా ఇష్టం, అది మా ఇష్టం. మాకు నచ్చింది వండుకుంటాం, మాకు నచ్చింది తెచ్చుకుంటాం, మాకు నచ్చినట్టు హ్యాపీగా మంచిగా ఉండాలని అయితే అనుకున్నాం మై ఫ్రెండ్స్. సో మేము ఫైనల్గా ఇదైతే డిసైడ్ అయినాం. ఎవరు ఏదన్నా అనుకున్నా సరే, ఎవడు నిజంగా చెప్తున్నా ఎవరన్నా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఉంటే ఎవడు కూడా మనల్ని పట్టించుకోవడం మై ఫ్రెండ్స్. ఎవడు అరే పోయారు కదా సరే పోనీలే అని అనుకుంటారు తప్ప, అరే వాళ్ళు ఎట్లుండ్రో ఏదుండ్రో అని ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మాత్రం ఎవడు అనుకోడు, ఎవడు ఆలోచించాడు కూడా. ఎందుకంటే నేను బాగా ఫేస్ చేసి మీకు చెప్తున్నా. సో నాకు అనిపించింది అది. మరి అందరు ఎట్లుంటారో నా ఒపీనియన్. సో కిందకైతే పోదాం, టైం అవుతుంది. సో ఫైనల్గా ఇంట్లోకైతే వచ్చేసినాం మై ఫ్రెండ్స్. ఇంట్లోకి వచ్చి మంచిగా తిన్నాం, ఇంతకుముందే తిన్నాం. సో ఒక డీప్ స్లీప్ వేద్దాం. దాని తర్వాత మంచిగా నాకు బాగా ఇంట్లో ఇష్టమైందంటే ఒక టీవీ పెట్టుకున్నాం మై ఫ్రెండ్స్. టీవీ పెట్టుకొని మంచిగా ఒక వైఫై అయితే పెట్టుకున్నాం టీవీకి. సో నాకు నచ్చిన సినిమా ఒకటి పెట్టుకొని, ఒక సినిమా పెట్టుకొని, సినిమానైనా సరే యూట్యూబ్ ఛానల్ అయినా సరే, నేను అమెరికా వచ్చేవాళ్ళ బాగా చూస్తాను, అదైనా సరే ఏదైనా ఒకటి మంచిగా పెట్టుకొని చూసుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటుంటాం. What can you say when love goes away that hasn't been said before? I have no rhyme that's different this time. There's no words. ఒక 1 hour అయితే పడుకుందాం మై ఫ్రెండ్స్. 1 hour పడుకొని మళ్ళీ బీ షిఫ్ట్ ఉంది. బీ షిఫ్ట్ అంటే 2 గంటలకు డ్యూటీకి పోవాలి. సో ఈ 1 hour అయితే పడుకొని లేచినాక మళ్ళీ మీకు చూపిస్తాం మై ఫ్రెండ్స్.
సో లేచినాక కలుద్దాం. 1 అవర్ పడుకొని లేచినాక మీకు మళ్ళీ కనిపిస్తాం. సో ఫ్రెండ్స్ ఫైనల్గా డ్యూటీకి అయితే రెడీ అయిపోయాను అనమాట. సో బే షిఫ్ట్ అని చెప్పినాయి కదా, ఇప్పుడు 2 గంటలకు డ్యూటీ ఉంది. సో డ్యూటీ కోసం అయితే రెడీ అయితే అయిపోయినా. సో వీడియో అయితే తీయలేకపోయినా, లేచినాక వీడియో తీస్తాను కదా, వీడియో అయితే తీయలేకపోయినా మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తామని చూపిస్తాను నేను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా హెడ్సెట్ వేసి వైడ్గా అంటున్నాను. ఇది మా ఐడి కార్డ్ అనమాట. సో ఐడి కార్డ్ ఇట్లా రెడీ అవుతున్నాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం మై ఫ్రెండ్స్. అంతవరకు ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు ఎవరైనా వీడియో చూస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ దెన్ శివ వీరన్ అఫీషియల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాం.